హర్ష హాస్పిటల్ సెంటర్ ఫర్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ, లైపోసెక్షన్, టమీ టక్, బ్రెస్ట్ సర్జరీ, లిప్, చిన్ అండ్ నోస్ కరెక్షన్ సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్, కొంపల్లి, హైదరాబాద్. కవల పిల్లలు పుట్టారా అని చెప్పి కేవలం మీకు భర్త వేధిస్తున్నాడు. ఆడపిల్లలు పుట్టిన నుంచి 4 ఇప్పటికి 5 ఏళ్ళు అయిన బిడ్డలు. నా బిడ్డల బర్త్డే మొన్ననే నా బిడ్డల బర్త్డే 5 ఏళ్ళ నుంచి నేను కంటికి రెప్పోలో చూసుకున్నా. ఆయనకి చాలా చాక్లెట్ కూడా తెలియదు, అది ఆట అన్న చాక్లెట్ కూడా, కనీసం బట్టలు కూడా తెలియదు. ఎక్కడ మీ భర్త ఎక్కడ ఉండేవాడు? ఇప్పుడు హైదరాబాద్ నుండి ఆడక్కడ అద్దు, ఇక్కడనే జాబ్ చేయరా ఉండకూడక, మేము మీతో కలిసి ఉంటాం రా అని గిట్ట టార్చర్ పెడతాడు అనుకోలే. అన్ని రమ్మన్నా హైదరాబాద్ లో ఏమన్నా ఉంచుకున్నాడు, ఆడే బతిలో నాకు న్యాయంగా నా బిడ్డలను చంపిండు. అంటే ఏమైంది నిన్న ఏమైంది? అంటే నిన్న ఏమన్నా గొడవ అయిందా మీ ఇద్దరి మధ్యలో? నిన్న ఏమన్నా మీ ఇద్దరి మధ్యలో గొడవ అయిందా? మీ పిల్లలను బావికాడికి ఎందుకు తీసుకెళ్ళిండు? అంటే ఏమైనా గొడవ అయిన తర్వాత పిల్లలను తీసుకెళ్ళిండు? ముందు రోజు నేను ఊరికత్తా అన్న, ఊరికత్తా నీకు అక్కడ ఇవ్వతున్నారే, ఇవ్వతి లేదు నీకు అక్కడ, నువ్వు మీ చుట్టాల ఇంటికి తీసుకుపోయినా, మా చుట్టాల ఇంటికి నువ్వెందుకు అత్తా, నువ్వు నా పెళ్ళాని వానే, నా ఉంచుకున్నదాని వానే అన్నాడు. అంటే ఎందుకు గట్లా అంటాను, నిన్ను పెళ్ళాన్ని, ఇగో నీ పిల్లలు అందరం పోదాం, చెప్పకుంటేంది ఆడ మనమే చేసుకుంటాను పండుగ నన్ను గొల్లెం పెట్టి మందు డబ్బని మేకల మందు తాగుతా అన్న. నేను అంటే ఏమైంది నిన్న మీ భర్త ఎప్పుడు పిల్లలను ఆ బావి దగ్గర తీసుకెళ్ళి ఎన్ని గంటలకు తీసుకెళ్ళిండమ్మా? మొన్న ఆగుది కాదు నిన్న ఏమైందో చెప్పండి. మొన్నటిది కక్ష పెట్టుకున్నాడు, ఆడు నమ్మ ఉన్నాడు, నన్ను సత్తలే అయినా ఆడదాని అయితే కావాలని 4-5 సార్లు అన్నాడు. నా బిడ్డను నేను మేకల మందు పట్టుకొని పోయాను, ఇగోకి 100 రూపాయలకు మేకల మందుకు సావవే గుంజుకుని నా బిడ్డ అమ్మమ్మని ఇద్దరం చచ్చిపోతామా అనే మామ అంటే ఇద్దరం చచ్చిపోయాం. బిడ్డ ఉండే పిల్లలను బావికాడికి తీసుకెళ్లేటప్పుడు మీరు లేరా అమ్మ? నేనున్నా, ఇగో మంచిని, ఇగో మంచిని, ఇగో ఇంటికాడ తిరుగుతారు. నిన్న గుడ్ ఫ్రైడే ఇంటికాడనే ఉంది, ఇంటికాడ ఎండల తిరుగుతారు, మాకు రేకులే ఇటు ఎండల తిరుగుతారు, నా ఎండల తిరుగుతా అంటే. బావి దగ్గర తీసుకెళ్లిన తర్వాత మీకు భర్త మళ్ళీ పిల్లలు కనబడతలేరు అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేసిండా? ఏం జరిగింది అసలు? లేదు లేదు, నేను ఆడిపోయిండు 1:30కి తీసుకెళ్ళి, మా మామ కూడా వేయండి, మా అత్త కూడా వేయనాక నేను కొంచెం అయినాక పోతా, పని చేసుకొని పోయేదాకుంటారా అనుకున్నా. పోయేవారు కాళ్ళు మందు పోసిర్రు, గొర్ర వాళ్ళు ఎంత ఏడ్చిర్రు, నా బిడ్డలు ఏడ్చిర్రు అని లేచిర్రు, ఫుట్బాల్ కింద పెట్టిర్రు నా బిడ్డలు. మందు తాగిచ్చినాక బాయిలో చచ్చిపోయారు. అప్పుడు ఫుట్బాల్ కింద పెట్టి ఒక బిడ్డ తాగదు, చురుక్క ఉంటుంది, చురుక్క, దాన్ని అయితే లేపిండి, అది పైకి తేలింది, అది ఎట్లా పైకి తేలుతుందని తాడు పట్టుకొని దిగి దాన్ని కూడా విసికి చంపిండు. ఫుట్బాల్ నేను మొత్తం వెంకలాడిన, ఒడ్డొడ్డుకు 2 సార్లు తిరిగి, అంటే నేను బాయిలో చూడలే, నేనెందుకు బాయి కడుకోతారు అనుకున్నా. మళ్ళా తర్వాత ఎందుకైనా మంచిదని బాయిలో చూసిన, ఆ పోయే వరకు ఇళ్ళనే ఉండవే మౌనిక అన్నాడు. ఎట్లా పడ్డరే ముండకోడుక గాలి, అయ్యో అన్నాడు. అయ్యో చూసే వరకు మా చిన్నారు, అయ్యో గది ఎందుకు వేసినాడు, కొరి జీవనం నువ్వు ఉండదు, అది బతుకుతుంది, అది చావదు, మీదేసుకో అని మీదేసుకున్నాడు. ఇంకొకటి మరి ఇంకొక దాన్ని అంటే మీ ఇద్దరి మధ్యలో దేని విషయంలో గొడవలు జరిగేటువంటి? మళ్ళీ బంగారు, ఇగో నా ఇద్దరు ఆడోళ్ళు పుట్టిర్రు, వాళ్ళు మొన్న పంచాయతీ అయింది కొట్టిర్రు అని. పంచాయతీ అయితే నీకు పంచాయతీ కలిసిన పెద్ద మనుషులు జవనీతి అట్లనే ఉన్నది. ఆడబిడ్డలు పుట్టిరనే నిన్ను ఫుల్ టార్చరు, ఫుల్ కొట్టుడు, 5 ఏళ్ల నుంచి టార్చర్ పెట్టి పెద్ద మనుషులను కాదు, చాలా న్యాయం చెప్తారని పెద్ద మనుషులు కలిసి వాళ్ళు అన్నారు కదా 15 రోజులు కలిసి ఉండు, 15 రోజులు కలిసి ఉన్నాక మారుతారు లేకపోతే నేను అన్నాను గుడి చేసుకొని ఉంటా, నేను చేసుకుంటుంటా, నువ్వు ఇంకో పెళ్లి చేసుకోయే వేరే దానితోటి మోగాన్ని కాను, నేను అర్థం అంటే నీకు నీ ముందట వాళ్ళకు అయ్యి ఉన్నారు అని చెప్పుకుంటా అడక తిని బతుకుతాను అని ముద్దుగా చెప్పి నేను అక్కడ రెంటికి అన్ని ఉంటానే అన్న కూడా ఏం లేదా నన్ను. ఆడు నా బిడ్డలకు మొన్న పంచాయతీలో వాళ్ళు ఉన్నారు కదా,
వాళ్ళిద్దరు ఏమైంది పంచాయతీలో ఏం చెప్పిండు పంచాయతీలో? పంచాయతీలా నేను ఇడిచిపెడతాను. ఇడిచిపెడితే వాళ్ళు అన్నారు కదా, ఇప్పుడు తొందరలో ఇడిచిపెడితే ఎట్లా, ఉంచుకో 15 రోజులు చూడుర్రి అంటే, ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నీ ఆస్తి వాళ్ళకి రాసిచ్చుడే కదా అన్నారు. అదే మనసులో పెట్టుకున్నాం. అందుకే నా బిడ్డలను చంపు, ఆస్తి ఉంటుంది. అంటే పురుగుల మందు తాగిచ్చి నిన్న బావిలో పడేసి మళ్ళా ప్రమాదవశాత్తు పడ్డారని చెప్పి నమ్మించేటువంటి ప్రయత్నం. ఆ నన్ను కూడా ముందు రోజు ఇక్కడ మన గడ్డి మంది ఉంది, తాగుకో ఎందుకుంటాను బతికి, నువ్వెందుకు బతుకుతున్నావు వాటికి, ఎందుకు బతుకుతున్నావు టార్చర్ పెట్టు. ఇప్పుడు ఏంది మరి, అంటే మీ భర్తతో పాటుగా మీ అత్తమామ కూడా మీకు కట్నం కావాలి? వాళ్ళు ముగ్గురు చెప్పాలి నాన్న దగ్గర. అప్పటిదాకా నా పిల్లలని తీయాలి, నా ఫస్ట్ ఆన్ చెప్పని తీయాలి. నా ఆడపిల్లలు ఆడపిల్లకు జరగదు, ఇట్లా ఫుల్ జరుగుతాను. నేను ఆడ చూసి కూడా మొన్న టీవీలో చూసి, ఫోన్ లో చూసి అన్ని తిట్టిండు. అయ్యో ఆడ తిడతాను మారిండు కావచ్చు, ఈడికింటే చేస్తాడు అనుకోలేదు. ఈడికి బలం వచ్చింది అని బయటికి తోలిరు. నన్ను కూడా ఆడు ముందే అన్నాడు, 2 రోజులు ఉండేస్తా ఇంకో పెళ్లి చేసుకుంటా అన్నాడు నాతోటి. నిన్ను నమ్మలే, నేను గిట్ట చేస్తాడు అనుకోలే. నా బిడ్డ ఆడ ఆస్తి కోసమే నా బిడ్డలు. ఎంత వయసు ఉంటుంది పిల్లలకు? 5 ఏళ్ళే. మొన్న వాడిపోతారు నా బిడ్డలు. వాళ్ళ చురుక్కు ఏం రోజు పంపించకుండా మస్తు చదువుతారు. అన్ని డాన్సులు నిన్న హాలిడే కాబట్టి వాడిపోతురు. రోజు పంపిస్తుంది. నేను ఒక్కరోజు ఉంటారా బిడ్డ అద్దు డాడు ఉంటాడు, కొడుతున్నా అలా డాడికి అక్కడి నుంచి రాగానే ఇంకొక ఇక్కడ జాక్కుంటారు బల్ల కింద. అయ్యో పుల్లు కొట్టేటోడు, ముండాలు దూరం ముండాల కిందికి వెళ్ళి దిగ పక్కింటికి పోయినా కూడా ఇగో దాలం చేతి కొడితే నా బిడ్డ కష్టం వెళ్ళు. పక్కింటికి పోతే చెట్ట తచ్చింది. వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు అడుగుతా అన్నారు. అడుగురు మీరు ఒకసారి ఎవ్వరు అడిగి ఏమైనా పంచాయతీ అయిందా అమ్మ మీ విషయం లోపల? ఇప్పుడు 20 రోజుల కిందనే మారుతాడు అనుకున్నాను, మారినట్టున్నాడు. మారి నమ్మిచ్చిండు నన్ను. నా బిడ్డలు కూడా నమ్మి పంపిస్తే ఇక వాళ్ళ అయ్యతోటి పంపించకపోతే ఎవరితో పంపించి నా గుండె నన్ను గొడ్డుదాన్ని చేసి, నా 2 బిడ్డలను పంపించి గొడ్డుదాన్ని చేసి, వాళ్ళని ఉన్నా కూడా వాళ్ళని చూసుకుంటే బతుకుతుంది. నేను వాళ్ళను ఇన్ని రోజులు అర్కచ్చుకొని చదువుకున్నా. 5 ఏళ్ళ నుంచి నేను కంటికి రెప్పోలో చూసుకున్నా. ఆయనకి చారాన చాక్లెట్ కూడా తెలియదు, అది ఆటాన చాక్లెట్ కూడా, కనీసం బట్టలు కూడా తెలియదు. ఎక్కడ మీ భర్త ఎక్కడ ఉండేవాడు? ఇప్పుడు హైదరాబాద్ లో ఉండే. ఆడక్కడ అద్దు, ఇక్కడనే జాబ్ చేయరా ఉండకూడక, మేము మీతో కలిసి ఉంటాం రా అని గిట్ట టార్చర్ పెడతాడు అనుకోలే. అన్ని రమ్మన్నా హైదరాబాద్ లో ఏమన్నా ఉంచుకున్నాడు. ఆడే బతిలో నాకు న్యాయంగా నా బిడ్డలంతా అంటే ఏమైంది నిన్న ఏమైంది? అంటే నిన్న ఏమన్నా గొడవ అయిందా మీ ఇద్దరి మధ్యలో? నిన్న ఏమన్నా మీ ఇద్దరి మధ్యలో గొడవ అయిందా? మీ పిల్లలను బావికాడికి ఎందుకు తీసుకెళ్ళిండు? అంటే ఏమైనా గొడవ అయిన తర్వాత పిల్లలను తీసుకెళ్ళిండు? ముందు రోజు నేను ఊరికత్తా అన్న, ఊరికత్తా నీకు అక్కడ ఎవతున్నారే, ఎవతి లేదు నీకు అక్కడ, నువ్వు మీ చుట్టాల ఇంటికి తీసుకుపోయినా, మా చుట్టాల ఇంటికి నువ్వెందుకు వస్తా, నువ్వు నా పెళ్ళాని వానే, నా ఉంచుకున్నదాని వానే అన్నాడు. అంటే ఎందుకు గట్లా అంటాను, నిన్ను పెళ్ళాన్ని, ఇగో నీ పిల్లలు అందరం పోదాం, చెప్పకుంటేంది ఆడ మనమే చేసుకుంటాను పండుగ నన్ను గొల్లెం పెట్టి మందు డబ్బని మేకల మందు తాగుతా అన్న. నేను అంటే ఏమైంది నిన్న మీ భర్త ఎప్పుడు పిల్లలను బావి దగ్గర తీసుకెళ్ళి ఎన్ని గంటలకు తీసుకెళ్ళిండమ్మా? మొన్న ఆగుది కాదు నిన్న ఏమైందో చెప్పండి. మొన్నటిది కక్ష పెట్టుకున్నాడు, నమ్మ ఉన్నాడు. నువ్వు సత్తలే అయినా ఆడదాని అయితే కావాలని 4-5 సార్లు అన్నాడు. నా బిడ్డను నేను మేకల మందు పట్టుకొని పోయాను. ఇవాకి 100 రూపాయలకు మేకల మందుకు సావవి గుంజుకుని నా బిడ్డ అమ్మమ్మని ఇద్దరం చచ్చిపోతాం అనేమా అంటే ఇద్దరం చచ్చిపోయాం. బిడ్డ ఉండేది పిల్లలను బావికాడ తీసుకెళ్లేటప్పుడు మీరు లేరా అమ్మ? నేనున్నా. ఇగో మంచిని ఇగో ఇంటికాడ తిరుగుతారు. నిన్న గుడ్ ఫ్రైడే ఇంటికాడనే ఉంది. ఇంటికాడ ఎండలో తిరుగుతారు, మాకు రేకులే ఎండలో తిరుగుతారు. ఎండలో తిరుగుతా అంటే బావి దగ్గర తీసుకెళ్లిన తర్వాత మీకు భర్త మళ్ళీ పిల్లలు కనబడతలేరు అని చెప్పేటువంటి ప్రయత్నం చేసిండా? ఏం జరిగింది అసలు?
నేను బ- ఆడిపోయిండు 1:30కి తీసుకుని. మా మామ కూడా వేయండు, మా అత్త కూడా పోయినాక నేను కొంచెం అయినాక పోతా, పని చేసుకొని పోయేదాకున్నారా అనుకున్నా. పోయే వరకు వాళ్ళు మందు పోసిర్రు, గొర్రె వాళ్ళు ఎంత ఏడ్చిర్రు నా బిడ్డలు, ఏడ్చిర్రు అని లేచిర్రు, ఫుట్బాల్ కింద పెట్టిర్రు నా బిడ్డలు. మందు అంటే మందు తాగిచ్చినాకనే బయలు బాయిలో వచ్చిన చచ్చిపోయారు. అప్పుడు ఫుట్బాల్ కింద పెట్టి ఒక బిడ్డ సాగదు, ఏం చెప్పిండు మీకు? చురుక్క ఉంటది, చురుక్క దాన్ని అయితే లేపిండు. అది అది పైకి తేలింది, అది ఎట్లా పైకి తేలుతుంది అని తాడు పట్టుకొని దిగి దాన్ని కూడా విసికి చంపిండు. ఫుట్బాల్ నేను పోయి మొత్తం ఎంకలాడిన, ఒడ్డొడ్డుకు 2 సార్లు తిరిగి. అంటే నేను చూడలేదు, బాయిలో చూడలే. నేనెందుకు బాయి కడుకోతారు అనుకున్నా. మళ్ళా తర్వాత ఎందుకైనా మంచిదని బాయిలో చూసిన. ఆ పోయే వరకు ఇళ్ళనే ఉండవే మౌనిక అన్నాడు. ఎట్లా పడ్డరే ముండ కొడుక గాలి, అయ్యో అయ్యో అన్నాడు. అయ్యో చూసే వరకు మా చిన్నారు, అయ్యో గదిని ఎందుకు వేసినాడు, కొరి జీవనం ఉండదు, అది బతుకుతుంది, అది చావదు, మీదేసుకో అని మీదేసుకున్నాడు. ఇంకొకటి అది మరి ఇంకొక దాన్ని అంటే మీ ఇద్దరి మధ్యలో దేని విషయంలో గొడవలు జరిగేటువంటి? మాల్ బంగారు. ఇగో నా నా ఇద్దరు ఆడోళ్ళు పుట్టిర్రు, వాళ్ళు మొన్న పంచాయతీ అయింది కొట్టిర్రు అని. పంచాయతీ అయితే నీకు పంచాయతీ కలిసిన పెద్ద మనుషులు జవనీతి అట్లనే ఉన్నది. అంటే ఆడబిడ్డలు పుట్టిరనే నేను ఫుల్ టార్చరు, ఫుల్ కొట్టుడు, 5 5 ఏళ్ల నుంచి టార్చర్ పెడితే పెద్ద మనుషులను కాదు, వాళ్ళని న్యాయం చెప్తారు అని పెద్ద మనుషులు కలిసి వాళ్ళు అన్నారు కదా 15 రోజులు కలిసి ఉండు, 15 రోజులు కలిసి ఉన్నాక మారుతారు లేకపోతే నేను అన్నాను గుడి చేసుకొని ఉంటా, నేను చేసుకుంటుంటా, నువ్వు ఇంకో పెళ్లి చేసుకోయే వేరే దానితోటి మోగాన్ని కాను. నేను అత్త అంటే నీకు నీ ముందట వాళ్ళకు అయ్యి ఉన్నాడు అని చెప్పుకుంటా, అడక తిని బతుకుతాను అని ముద్దుగా చెప్పి నేను అక్కడ వెంటికి అన్ని ఉంటాను అన్న కూడా ఏం లేదా నన్ను. ఆడు నా బిడ్డలకు మొన్న పంచాయతీలో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు పంచాయతీలో ఏం చెప్పిండు? పంచాయతీలా నేను ఇడిచిపెడితే వాళ్ళు అన్నారు కదా, ఇప్పుడు తొందరలో ఇడిచిపెడితే ఎట్లా, ఉంచుకో 15 రోజులు చూడు అంటే ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నీ ఆస్తి వాళ్ళకి రాసిచ్చుడే కదా అన్నారు. అదే మనసులో పెట్టుకున్నారు, అందుకే నా బిడ్డలను చంపు ఆస్తి ఉంటుంది. అంటే పురుగుల మందు తాగిచ్చి నిన్న బావిలో పడేసి మళ్ళా ప్రమాదవశాత్తు పడ్డారని చెప్పి నమ్మించేటువంటి నన్ను కూడా ముందు రోజు ఇక్కడ గడ్డి మంది ఉంది తాగుపో ఎందుకుంటాను బతికి, నువ్వెందుకు బతుకుతున్నావు వాటికి, ఎందుకు బతుకుతున్నావు టార్చర్ పెట్టు. ఇప్పుడు ఏంటి మరి? అంటే మీ భర్తతో పాటుగా మీ అత్తమామ కూడా మీకు కట్నం కావాలి? వాళ్ళు ముగ్గురు చెప్పాలి నా ముందు కదా, అప్పటిదాకా నా పిల్లలని తీయాలి, నా ఫస్ట్ ఆన్షేపం తీయాలి, నా ఆడపిల్లకు జరగదు, ఇట్లా ఫుల్ జరుగుతాను. నేను ఆడ చూసి కూడా మొన్న టీవీలో చూసి ఫోన్ లో చూసి అన్ని తిట్టిండు, అయ్యో ఆడ తిడతాను మారిండు కావస్తాను, ఈడికి చేస్తాడు అనుకోలేదు, ఈడికి బలం వచ్చింది అని బయటికి తోలిరు. నన్ను కూడా ఆడు ముందే అన్నాడు 2 రోజులు ఉండేస్తా ఇంకో పెళ్లి చేసుకుంటా అన్నాడు నాతోటి. నేను నమ్మలే, నేను గిట్ట చేస్తాడు అనుకోలే. నా బిడ్డ ఆడ ఆస్తి కోసమే నా బిడ్డలు ఎంత వయసు ఉంటుంది పిల్లలకు? 5 ఏళ్ళే మొన్న వాడిపోతారు నా బిడ్డలు, వాళ్ళ చురుక్కు ఏం రోజు పంపించకుండా మస్తు చదువుతారు, అన్ని డాన్సులు నిన్న హాలిడే కాబట్టి వాడిపోతారు. రోజు పంపిస్తుంది నేను, ఒక్కరోజు ఉంటారా బిడ్డ అంటే అద్దు డాడు ఉంటాడు కొడుతాడు, అలా డాడికి అక్కడి నుంచి రాగానే ఇక ఇక్కడ జాక్కుంటారు.